ఇంట్లో సమయాన్ని బాగుండే ఇంటికెట్ వచ్చినావు హాస్పిటల్ ఎవరు చేయలేదా అంతమంది ఆడే అక్కడ చూస్తూ కూర్చున్నారా గుద్దిపోయినాడు బా మామూలు ఓ మా ఇంట్లో లేడు అయ్యో నన్ను తెలిసేస్తా బా అమ్మా లతా లతా నాకు ఎవరు లేరు లతా ఎవరన్నా తెలుసు బా లే మనం ఎట్లా కట్టవచ్చో పోతలే యాక్సిడెంట్ అయిపోయింది రోడ్డు మీద పోతుంటే గుద్దిపోయినాడు అబ్బా గుద్ది పోతుంటే అందరు చూస్తా కూర్చున్నారా ఎవరు లేరా లే అబ్బాయి ఎట్లా అవుతుంది లతా ఎట్లనో అవుతుంది బా లే ఎట్లా అట్లా పోదాం హాస్పిటల్కి లే 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 అట్లా పోదాం లే గొంతు తడారిపోతుంది బా లే లే పోదాం ఎట్లనో అవుతుంది ఎట్లా పోదాం చేతికి కూడా తగిలినాయా దెబ్బలు అమ్మ లతా అబ్బా మెల్లగా నడిచిపోదాంలే కొంచెం లే కొంచెం పోదాం హాస్పిటల్ పోదాం భయపడతావా ఏంటి భయపడ్డావు హాస్పిటల్ పోదాం రా ముందు నేను ఫ్రాంక్ చేసిన ఇదంతా బ్లడ్ కాదు ఏంటి ఫ్రాంకు ఏంటిది వట్టిగా జోక్గా అట్లా ట్రై చేసిన ట్రై చేసిన ఇట్లాంటివన్నీ ట్రై చేయాల్సింది ఎప్పుడు ఇంతగా చేయలే కదా మనము నార్మల్ గా చేసినాం కానీ ఇంత వైల్డ్ గా అయితే చేయలే కదా మనం కొత్త పనికి మాది నా కొడుక ఇట్లాంటివేనా చేసేది బూతులు తిడతానా బా ఇంకోసారి ఇట్లాంటివి చేస్తే ఇంకా నిజంగా ఇంకా చచ్చిపోతా చూడు ఇట్లాంటి చేసామనుకో తిక్క తిక్క ఏం చేయకు మన కొత్త కెమెరా అండి మన కొత్త కెమెరా ఎట్లా వస్తుంది ఏంటని ఫ్రాంక్ అయితే చేసిన కొత్త కెమెరాకి ఎవరైనా సంతోషంగా ఉన్నది చేస్తారు కానీ మనమైతే మొబైల్ పెడతాం కాబట్టి మొబైల్ అయితే తెలిసిపోతుంది క్యామ్ అయితే తెలిసిపోతుంది అనమాట చిన్న క్యామ్ అయితే తీసుకున్నాం మనం దానికోసం అయితే చేసిన ఇది సక్సెస్ అయిందని అనుకుంటున్నా ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి అయితే చేసిన లత అయితే చాలా టెన్షన్ పడింది బాధపడింది కూడా ఎంత కష్టపడి చేసుకున్నావు బా మేకప్ గీకప్ అంతా చూడండి ఎంత కష్టపడి అంత పోసుకున్నాయేమో ఎంత కష్టపడి చేసినావు బా కష్టపడి చేసిన నువ్వు ఏడ్చినావు సరే నేను ఎంత ఇబ్బంది పడి చేసింటా చెప్పండి దానికి ఇంత మరి ఆడికి అయిపోయింది ఫ్రాంక్ అని చెప్తే ఆడికి చెప్తుంది మేకప్ అంటే అది నిజంగానే అన్నట్టుంది అంతే ఉంది ఇది మైదా పిండి ఫుడ్ కలర్ లో కూడా ప్యూర్ గా మనకు బ్లడ్ లా కనబడేటట్టు కలిపి చేసుకున్నాను అనమాట 2-3 సార్లు కూడా సరిగా రాలేదు మొహం అయితే మండుతుందండి ఎందుకంటే కొంచెం మైదా పిండి ఇదంతా కలుపుతాం కాబట్టి చూడండి మాంసం ముద్దల్లాగా రావాలని ఇట్లా వేసుకుని ఎంత జీగటగా ఉందా ఏంది కొడతానే ఉన్నావు ఇదంతా క్లీనింగ్ జరిగేటప్పుడు వాత చాలా దూరం తీరిపోతుందండి ఇదండి కొత్తగా అయితే ట్రై చేసిన ఏమో నాకైతే అంత నాయన సంపుతుంది కదా నాయన చూడండి నేను కష్టపడి చేసిన అని మాత్రం గుర్తించట్లేదు నువ్వేది ఇంత దెబ్బలు తగిలించుకుని ఎవరైనా ఇంటికి వస్తారా మామూలుగా ఇంత ఘోరంగా అయితే డైరెక్ట్ హాస్పిటల్కి అట్లనైనా పోతారు ఏమో నీకు అంత మైండ్ మెచ్యూర్ లేకపోవడం వల్ల నేను చెప్పింది అయితే నమ్మినామని నేను అనుకుంటున్నా దానివల్లనే
ఇంతసేపు అయితే ఏడ్చింది, నేను కూడా చాలా ఇబ్బంది పడ్డానండి. అప్పటి నుంచి దురద వస్తుంది, కొంచెము మంట లాగుంది అనమాట. అయినా కూడా ఇది ఇట్లే ఉంచుకున్నా. ఏమో కొద్దిగా వెరైటీగా ట్రై చేద్దాం కొత్త క్యామ్లో అనేది ఇట్లా ట్రై చేసినానండి. లతతో అయితే బాగా ఏడిపించిన లతను. చిన్న ఉంటే మాత్రం ఇంకా ఏం కొడతావు తల్లి. చూడండి చెంపకి ఇది ఉందని మెడల మీద కొడుతుంది. ఏంటి బా ఇట్లా కొట్టకూడదు మరి. ఫ్రాంక్ అని చెప్తాడు అయిపోయింది. చూసారా ఏడు మళ్ళీ నన్నే పట్టుకుంటుంది. నన్నే పట్టుకుంటుంది. నేనైతే పట్టుకునే పరిస్థితులు అయితే లేదు. ఏడ్చద్దు బా. ఫ్రాంక్ అని చెప్పినప్పుడు ఫ్రాంకే. ఏడ్చొద్దు మా. ఏడతారా అన్నిటికి ఏడితే ఎట్లా? నిజం అయితే మనకి ఎవరున్నారు? దేవుడే దిక్కు. ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. మనం ఫ్రాంక్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చేసినా నేను. దానికి నువ్వు బాధపడదు. మా అమ్మ కాదు, బాధపడద్దు. ఇట్లా బాధపడతారు. ఇప్పుడు చిన్న తెలిసిందంటే ఇంకా పెద్ద ఘోరంగా ఉంటుంది. నువ్వే ఇట్లా అంటున్నావు అండి. ఏం కాదు. కూలా ఏం చెప్తా? నేనేం చేయలేదు అని చెప్తా. వీడియో పోస్ట్ చేసేదాకా కూడా చిన్న నాకేం తెలియదు కాబట్టి. చూడండి అంత న్యాచురల్ మాంసం ముద్దలాగానే ఉంది. మరి ఎట్లుంటుందో ఏమో చూడాలి. ఇదంతా జిగటగా. అబ్బా ఇదంతా పీకే. పిల్లలు పియ పూసుకో బాగుంటుంది. గొప్ప మాట్లాడుతున్నాం. ముందైతే అట్టిపండుతో ట్రై చేసిన అండి. అట్టిపండు వేసి పైనుంచి అంతా కోటింగ్ వేస్తే అట్టిపండు బ్లాక్ అయిపోవడం వల్ల అంత కాలేదు. అందుకని మైదా పిండి అయితే ఎంచుకున్నాను నేను. మైదా పిండి గోధుమ పిండి మరి ఏదో ఒక పిండి అయితే ఇచ్చినారు. ఇంట్లో శనగపిండి ఉండే, మళ్ళీ షాపు పోయి అదే పనికి కొనుక్కొని వచ్చి న్యాచురల్గా ఉండాలని అయితే ఇట్లా చేసిన నేను. న్యాచురల్గానే ఉందని అనుకుంటున్నా. నచ్చిందా మీకు ఈ వీడియో? మీకైతే నచ్చే ఉంటుందండి. ఇంతకుముందు చేసిన పర్ఫార్మెన్స్ ఏమో కానీ ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ మాత్రం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్. ఏం చెప్పలేదు.